మనల్ని పాఠం విననివ్వకుండా, శ్రద్ధగా చదువుకోనివ్వకుండా చేసేది ఏమిటో తెలుసా? చిన్న వయస్సు వాడు చెప్పవలసిన వాడు కాబట్టి చెబుతున్నా. స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మన చదువు మొత్తం నాశనమైపోతుంది. ఎటువంటి వాళ్ళతో మనం స్నేహం చెయ్యాలి, ఎటువంటి వాళ్ళతో మనం చెయ్యకూడదు. స్నేహం ఎలా ఉండాలో తెలుసా? మంచి స్నేహం, చెడ్డ స్నేహం ప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసా? బంగారపు గనుల చుట్టూ తిరిగినా బంగారపు రేణువు మన ఒంటికి అంటుకుంటుందో లేదో మనం చెప్పలేము. కానీ మట్టి గుట్ట దగ్గరికి వెళ్ళి అడుగు పెట్టామంటే మట్టి అంటుకుంటుంది ఖచ్చితంగా, అనుమానం ఎలా. బంగారం అంటే మంచి స్నేహం, మట్టి అంటే చెడ్డ స్నేహం. ఉదాహరణ కోసం చెప్పా. బంగారపు గనుల చుట్టూ తిరిగినా బంగారం పని చేసేవాళ్ళు ఉంటారు, స్వర్ణకారులు, ఆభరణాలు తయారు చేస్తారు. వాళ్ళ పక్కనే కూర్చున్నా వాళ్ళు ఉఫ్ అని ఊదుతుంటే ఆ రేణువులు పైకి రేగుతూ ఉంటాయి కూడా. అటువంటి చోట కూర్చున్నా ఒక రేణువు నీ మీద పడుతుందో లేదో చెప్పలేం. కానీ మట్టి పని చేసే వాళ్ళ దగ్గరికి వెడితే, మట్టి మోసే చోట, బురదలో పనిచేసే చోట అక్కడ మనం నిలబడితే బురద ఖచ్చితంగా చెందుతుంది, అనుమానం ఎలా. మట్టి గుట్ట దగ్గరికి వెళ్ళేవాడు నువ్వు తొక్కినా తొక్కకపోయినా కాలికి మట్టి అంటే తీరుతుంది. చెడ్డ స్నేహం అంతే. మంచి స్నేహం ప్రభావం మన మీద ఎంత ఉంటుందో చెప్పలేం, కానీ చెడ్డ స్నేహం ప్రభావం బాగా ఉంటుంది ఖచ్చితంగా. ముందు విలువలు కావాలి, మానవత్వపు విలువలు ఉండాలి. మనం భవిష్యత్తులో మంచివాడుగా ఉండాలి, జీవితాంతం ఆనందంగా ఉండాలి అంటే మన స్నేహితుడిని ఎంచుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. వాళ్ళ లక్షణాలు ఏమిటో చూసి ఎంచుకోవాలి. ఊరికే ఏదో నాకు ఉపకారం చేశాడు కదా, ఆర్టీసీ బస్సు ఎక్కుతుంటే నా కోసం సీటు రుమాలు వేసాడు కదా, ఈవేళ వేస్తాడా? రుమాలు వేసిన వాడలా స్నేహితుడు అవుతాడా? ఇవాళ రుమాలు వేసిన వాడే రేపు దొప్పటి కప్పుతాడు వచ్చి. ఈ చిన్న చిన్న విషయాలకి చాలామంది విద్యార్థులు పడిపోతారని. అందులో అమ్మాయిలమ్మ, మా అమ్మాయిలుగా భావించి చెబుతున్నా, ఎవరైనా ఏ చిన్నపాటి ఉపకారం చేసినా స్త్రీ హృదయం వెంటనే స్పందిస్తుంది. కారణం పురుషుడు లక్షణం గాంభీర్యం, స్త్రీ లక్షణం లాలిత్యం, సున్నితత్వం. కొత్తగా కాపురం పెట్టగానే పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళగానే కొద్దిగా పంచదార ఇవ్వండి పిన్నిగారు అనగానే ఆవిడ అరకప్పు పంచదార ఇవ్వగానే ఇంక ఈవిడికి ఆవిడ పిన్నిగారే అవుతుంది. నిజంగా అడగ్గానే ఇచ్చారు. అది చాలా మామూలు విషయం అమ్మ. సున్నితం, అంతకంటే అలా మనం సున్నితం. అలా వెంటనే పడిపోతారు ఆకర్షణ. ఇంక అక్కడి నుంచి ఆవిడ ఏం చేస్తుంది, ఈ ఊరికే 100 గ్రాముల పంచదారకి తర్వాత ఓ 50,000 అప్పు అడుగుతుంది. రాగానే మనకు అన్నీ ఇచ్చింది ఆవిడైనా 50,000 ఆవిడకి ఇస్తారు. తర్వాత ఓ 10 రోజుల్లో వాళ్ళు ఖాళీ చేస్తారు అక్కడి నుంచి. మన పంచదార ప్రభావం అంత ఉంది. కానీ స్త్రీలు సహజంగా సున్నితమైన హృదయం కారణంగా చిన్న చిన్న ఉపకారాలు కూడా పడిపోతారు. కాలేజీలో చదువుకునే అమ్మాయికి టక్కుమని ఏదో పెన్ను కింద పడిపోతే తీసుకోలేక ఏదో చూస్తూ ఉంటే ఎవరైనా అబ్బాయి ఇచ్చి షల్ ఐ మే హెల్ప్ యూ అని ఆ పెన్ను తీసుకో, థ్యాంక్ యూ దాన్ని బోడి పని అంటారమ్మా. వాడు నీకు తీసిస్తాడు, వాళ్ళ అమ్మకి తీసివ్వలేదు, వాళ్ళ అమ్మమ్మకి తీసివ్వలేదు. గమనింతువుగాక. తల్లికి ఇంట్లో చాకిరీ చేశాం మనం, తండ్రికి ఇంట్లో చాకిరీ చేశామా? వయసులో ఉన్న అమ్మాయి వయసులో ఉన్న అబ్బాయి కనపడగానే అడ్డమైన చాకిరీ చేస్తాం. ఇక్కడ లేనిపోని పనులన్నీ నెత్తినెట్టేసుకుని మన చదువులు వాయిదా వేసేసుకుని మన పనులన్నీ ఎందుకని ఆకర్షణ అదే ప్రమాదం జీవితానికి. ఎలాగో వల్ల అమ్మాయి మనస్సు లాక్కోవాలి. ముందు పెన లాక్కుంటే మనస్సు లాక్కొచ్చు. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవి కాదు పట్టించుకోవలసింది. మట్టి పని బంగారం పని చేసే చోట కెడితే బంగారం అంటుకుంటుందో లేదో చెప్పలేము, కానీ మట్టి పని చేసే చోట కెడితే మట్టి అంటుకు తీరుతుంది. అందుకే స్నేహితుల్లో లక్షణాలు చూడాలి. ప్రాచీన శాస్త్రం చెబుతోంది హ్యూమన్ వాల్యూస్. మానవుడుగా నువ్వు బతకాలంటే మంచి స్నేహితుడిని పెట్టుకో.